అర్థం చేసుకుందాం. మహాపరిశుద్ధుడు నమ్మకమైన తండ్రి నీ కొందనాలయ్యా. ఈ యొక్కనైనా ప్రభావిక సమయంలో అయ్యా ఈ యొక్కనైనా విశ్రాంతి దినములో ఈ ఆరాధనలో కొండగొంట గ్రామాన్ని బట్టి సంఘమును బట్టి సంఘ పరిసరను బట్టి అయ్యా మీరు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఐక్యపరిచినందుకు నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు స్థుతి గీతాల ద్వారా పాటల ద్వారా నిన్ను ఆరాధించాం, నిన్ను స్థుతించాం ప్రభా. అయ్యా శ్రేష్టమైన సమయానికి మేము వచ్చి ఉన్నాం, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మాతో మాట్లాడండి అయ్యా, మా హృదయాలను మీరు తెరవండి అయ్యా. మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డని మీరు వాక్యం వినడానికి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వ దయచేయండి. దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం ప్రభా అయా తండ్రి తేటగా వర్ణించలాగా ప్రభు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీవే ప్రభా మా నోటి మీ యొక్క చేత కాల్చి అయా పుటం వేసి నన్ను మీరు మరుగు చేసి మీరే మీ జీవంతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ నిలబడదు. నేను ఉండొచ్చేమో కానీ మాట్లాడుతుంది మాత్రం నీవయ్యుండి నీవే నీ జనులకు నీ మంచిదైన నీ వార్తలు అయా మంచిదైన నీ వాగ్దానపు హెచ్చరికలు ప్రభా నీ జనులకు అందజేయమని ప్రార్థన చేస్తూ ముఖ్యమైన సంకల్పంలో ప్రతి ఒక్క జనాంగాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని వాక్యం వారికి అయా తండ్రి మేలుకరమైన మార్గంలో వారు ఉండడానికి సహాయపడలాగా దయచేయమని ప్రార్థిస్తూ మనందరినీ మీకు సమర్పించుకుంటూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారు అయా తండ్రి ఆ సిలువను కూర్చున్న గొప్ప నామములో ప్రార్థించి స్తుతించి మమ్మల్ని అందరినీ మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇలా మాట్లాడతారు. అయితే యెహోవా సమూయేలుతో ఇలా చెప్తున్నాడు ఏమనంటే, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకును, మనుషులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను, మనుషుల పై రూపమును లక్ష్య పెట్టును గాని యెహోవా హృదయం లక్ష్య పెట్టను. చాలండి. ఏమన్నాడు అక్కడ? తండ్రి అయిన దేవుడు యెహోవా అయిన దేవుడు సమూయేలుతో చెప్తున్న దైవజనుడితో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు పై రూపమును లక్ష్య పెట్టువాకు. ఆ ఎత్తును ఆ రూపాన్ని అందంగా ఉన్నాడా లేదా, ఎత్తుగా ఉన్నాడా లేదా, బలిష్ఠుడుగా ఉన్నాడా లేదా, దేని కొరకు? ఆయన కొరకు, ఆయన ఉపయోగించుకోవడం కొరకు. చాలా మంది అనుకునేదంటే దేవుడిని ఎవడు వాడుకుంటాడు, దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే దేవుడు వాడుకునే కొన్ని లక్షణాలు చెప్తా. ఎవరెవరిని దేవుడు వాడుకుంటాడు ఆయన సేవలో కానీ ఆయన కొరకు కానీ ఎవరిని దేవుడు ఉపయోగించుకుంటాడు అని అంటే దాంట్లో మొట్టమొదటి మాట ఏంటంటే ఉపయోగించుకోవడంలో ఎవరిని ఉపయోగించుకుంటా అన్నాడు దేవుడు. దేవుడు ఎలాంటి వారిని ఉపయోగించుకుంటా అన్నాడంటే పై రూపానికి బలిష్ఠుడుగా ఉండి పై రూపానికి అందంగా ఉండేవాడిని కాదు. ఏం చెప్పాడు సమూయేలుతో? దైవజనుడితో ఏం చెప్పాడయ్యా? మీరు ఏం చూస్తున్నారంట సమూయేలు? చదువు నాయన. అతని రూపమును అతని ఎత్తును అతని రూపాన్ని అతని ఎత్తును బలంగా శరీరాన్ని వీటన్నిటిని కూడా నువ్వేం చేయకూడదు, లక్ష్య పెట్టకూడదు. అది ఏ సందర్భం అంటే దావీదుని ఎన్నుకునే సమయం. అది యెష్షయి కుమారులలో రాజుగా సౌలు తర్వాత మరొక రాజుగా దావీదుని ఎన్నుకునే సమయం అది. అక్కడ అన్నదమ్ముల్ని అక్కడున్న ఆ తోటి ఉన్న వాళ్ళందరూ కూడా యెష్షయి కుమారులందరూ కూడా వారిలో ఒక్కరిని ఎన్నుకుంటాను, నేను అక్కడికి వెళ్ళి నీకు చూపిస్తాను, కొమ్మిలో తైలం నింపుకొని వెళ్ళు అన్నాడు. అది అలాంటి సందర్భం. ఆ సందర్భంలో అక్కడ ఒక్కొక్కరు చూస్తున్నప్పుడు మొదటి వాడిని తీసుకొని వచ్చినప్పుడు మొదటి వాడిని అందంగా ఉండేటట్టు మొదటి వాడు ఆ ఎత్తుగా ఉన్నప్పుడు ఆ సమయంలో అనుకున్నాడు, ఇతడై ఉంటాడేమో దేవుడు ఉపయోగించుకునేవాడు, ఇతడై ఉంటాడేమో మరొక రాజు, ఇతడై ఉంటాడేమో ఇక్కడి నుంచి దేవుని చేత వాడబడేవాడు అని అనుకున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు పైనుంచి, సమయంలో నువ్వు పై రూపాన్ని చూడబాకు, నువ్వు ఎత్తుని చూడబాకు, అతడు బలంగా ఉన్నాడా లేదో చూడబాకు. మనుషులందరూ కూడా పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడుగా ఉంటే నేను హృదయాన్ని లక్ష్య పెట్టేవాడుగా ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. హృదయాన్ని లక్ష్య పెట్టేవాడుగా ఉన్నాడు. దేవుడు వాడుకునే వాళ్ళు ఎలా ఉంటారంటే బలంగా ఉండరు, అందంగా ఉండరు, ఎలాంటి వారుగా ఉండరు. వారి హృదయాన్ని దేవుడు చూస్తాడంట. వారి పై రూపాన్ని దేవుడు చూడు. వాడు ఎలా ఉన్నా దేవుడు పట్టించుకోడు. దేవుడికి కావాల్సింది వారి హృదయం ఎలాగుంది, వారి హృదయపూర్వక వాంఛ ఎలాగుంది, వారు ఏమి చేయాలనుకున్నారు, వారి హృదయం మనస్థితి ఎలాగుంది, అది చూస్తాడు దేవుడు. అయితే ఎలాంటి వారిని దేవుడు ఉపయోగించుకుంటాడంటే కొన్ని విషయాలు మీకు బోధించేసి నేను వాక్యపత్యం ముగిస్తాను. చూడండి మొట్టమొదటి మాట ఎలాంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడంటే చదువు నాయన. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఎంత త్వరగా చదివితే అంత త్వరగా ముగిస్తాం.
యాకోబు పత్రిక 4:6. దేవుడు ఎలాంటి వారిని ఉపయోగించుకుంటాడు, ఎలాంటి వారుగా మనం ఉంటే దేవుడు మనం వాడుకుంటాడో కొద్ది విషయాలు మనం చూద్దాం. యాకోబు పత్రిక 4:6 చూద్దాం. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారాన్ని ఎదిరించును, దీనులను కృప అనుగ్రహించు అని లేఖనములు చెప్పుచున్నారు. చాలుమా. ఎలాంటి వారిని దేవుడు ఉపయోగించుకుంటాడు, ఎలాంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు, ఎలాంటి వారిని దేవుడు లక్ష్య పెడతాడు అని అంటే కాదు కానీ దేవుడు ఎక్కువ కృపనిచ్చును. ఎవరికి ఎక్కువ కృపనిస్తాడు? దేవుడు అహంకారాలను ఎదిరించి దీనిలకు కృపను అనుగ్రహిస్తాడు. దేవుడు ఎలాంటి వారికి వ్యతిరేకి అని అంటే అహంకారులకు దేవుడు వ్యతిరేకి. అహంకారులు ఎవరు? అహం చూపిస్తాం కదా, మనకున్న డబ్బుని బట్టి, మనకున్న తనాన్ని బట్టి. నాకేంటి, నాకు కావాల్సిన, నాకు ఇల్లు ఉంది, నా బిడ్డలు ఉన్నారు, వాళ్ళు ఇంకా చేస్తే నాకు అదే చాలు, నేను ఇంకెవరికి సమాధానం చెప్పుకోవాలా అన్నట్టు చూపిస్తారు కొంతమంది. దేవుడు అటువంటి వారికి వ్యతిరేకి. ఏమన్నాడు? అహంకారులకు దేవుడు ఎదిరిస్తాడు అన్నాడు. అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తా అన్నాడు. దీనులు అంటే వినయము గలవారు, తగ్గించుకున్నవారు, సమాధానము ఉండేవారు, పైపై ఏ ఆశలు లేకుండా నాకెంత ఎంతమంది ఉండాలా, నేనే బలంగా ఉండాలా, నేనే రాజుగా ఉండాలా అని అనుకునే వాళ్ళు కాదు. వాళ్ళు చాలా తగ్గింపు కలిగిన వాళ్ళు, చాలా వినయ విధేయతలతో ఉండేవాళ్ళు, విధేయత దేవునికి లోబడేవాళ్ళు. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? వారికి దేవుడు ఎక్కువ కృపనిచ్చి దేవుడు వారిని ఎన్నుకుంటాడు. హల్లెలూయా. ఇంకో మాట వచ్చింది ఆయన. మొదట ఏమన్నాడు? దేవుడు అహంకారాలు ఎదిరించి దీనిలో కృప అనుగ్రహిస్తాడు. 1 పేతురు 5:6 అదే మాటకు మరొక ఆధారం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుడైంది. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద, ఆయన చేతి కింద ఏమై ఉండాలంటే మనము తగ్గించుకొని ఉండాలా, అధీనముగా ఉండాలి. మనం ఎలాగుంటామంటే దానికి క్వైట్ ఆపోజిట్. మనకు అది అసలు దాంట్లోనే ఉండవు. దానికి ఎట్లయితే వ్యతిరేకం ఉంటామో ఆ పక్కే ఉంటాం. దేవుడు ఏమన్నాడు? దేవుడు తగిన సమయం ఉంది మిమ్మల్ని హెచ్చించేలాగునా మీరేం చేయాలంట? అహంకారంలో ప్రవర్తిస్తే దేవుడు హెచ్చించేవాడు కాదు. గర్విష్ఠులుగా ఉంటే దేవుడు హెచ్చించేవాడు కాదు. దేవుడు ఎలాంటి వారిని హెచ్చిస్తాడంట? ఆయన బలిష్టమైన రెక్కల కింద ఎవడైతే తగ్గించుకొని ఉంటాడో తగిన సమయంలో వారిని దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు గొప్ప చేస్తాడు, దేవుడు దీవిస్తాడు. ఈనాడు దీవించబడిన వాడు ప్రతి ఒక్కడు కూడా వాడుకున్న మొదటి స్థితి ఏంటో తెలుసా? దేవుని దగ్గర లోబడిన వాడే, దేవుని దగ్గర తగ్గించుకున్న వాడై ఉన్నాడు. తగ్గింపు లేకపోతే మన జీవితాలు, విధేయత లేకపోతే, దేవుని దగ్గర తగ్గించుకోకపోతే, నాకేంటి అనే అహంకారానికి వస్తే ఖచ్చితంగా మన జీవితము కూలిపోయే పరిస్థితిలోనే ఉంటుంది, పాడైపోయే పరిస్థితిలో ఉంటుంది. దేవునికి కానీ, తల్లిదండ్రులకు కానీ, లేకపోతే పెద్దవారికి కానీ, దైవజనులకు కానీ, సేవకులకు కానీ తగ్గించుకోలేదంటే వాళ్ళ ముందర మన జీవితాలు ఎలాగైపోతాయో కూడా మనకు అంటుపడతాం. అంటే ఒకవేళ మీ తల్లిదండ్రులకు నువ్వు లోబడుతున్నావంటే, ఒకవేళ దైవజనుడికి నువ్వు లోబడుతున్నావంటే దేవునికి లోబడుతున్నావు అని లెక్క. ఎందుకు లోబడుతున్నావు దైవజనుడికి? ఎందుకు లోబడుతున్నావు పాస్టర్ గారికి? ఎందుకు లోబడాలా పాస్టర్ గారికి అంటే దేవుని లేఖనాలు చెప్తున్నాయి, నా సేవకునికి తెలియకుండా నేనేమీ చేయను అంటాడు. ఆయన సేవకుడు ఎవరు? దైవజనుడు. ఆయన సేవకుడు ఎవరు? పాస్టర్ గారు. ఆయన సేవకుడు ఎవరు? మనకున్న కాపరి. సో దేవుడు వారికి చెప్పుకుంటే ఏది చేయనన్నప్పుడు, వారికి అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో మనం కూడా ఉన్నప్పుడు, మనం దేవుని తగ్గించుకున్నప్పుడు వారి ఇళ్ళు కూడా తగ్గించుకోవాలి, తల్లిదండ్రుల కూడా తగ్గించుకోవాలి. తగ్గింపు అనేది కావాలి. దేవుని దగ్గర ఒకటే కాదు, మనకు చుట్టూ ఉన్న జనులందరి దగ్గర. కానీ నాకు 2 చీరలు ఉన్నాయంట, నాకు 3 చీరలు ఉన్నాయి, అది కాదు తగ్గింపు. నాకు 2 పొలాలు ఉన్నాయి, నాకు 3 ఎకరాలు ఉన్నాయక, దేవుడు మమ్మల్ని అలాగా గొప్ప చెప్పుకోవడం కాదు, తగ్గించుకొని ఉండాలి. సరేలేక దేవుడు ఏదో ఇచ్చాడక మాకు చేసుకుంటున్నాం, దేవుడు మమ్మల్ని దీవించాడు. ఏది అన్నీ ఉన్నా కానీ ఏం బయటికి రానిదమ్మా అంటాం. కొంతమంది జనాలు మనం అట్టాడుతాం, అంత ఉన్నా కానీ, అంత డబ్బులు ఉన్నా కానీ బయటికి రానిదమ్మా అంటే ఆ లెక్క వేరు. మళ్ళీ నువ్వు చెప్పేది గర్వంగా ప్రవర్తించు, అహం చూపించకూడదు, ఇతరుల్ని తక్కువగా చూడకూడదు.
సో ఏం చెప్పాడు అక్కడ? దేవుని బలిష్టమైన రెక్కల క్రింద నీవు నేను కానీ తగ్గించుకుని ఉంటే తగిన సమయంలో నీవు నేను హెచ్చింపబడతాను, దీవించబడతాను. హల్లెలూయా. బలమైన రీతిలో దేవుడు దీవిస్తాడు. నువ్వు ఎవరు ఎళ్ళ తగ్గించుకోకపోయినా, ఎవరన్నా మన యజమానుడు ఉన్నాడు అనుకో, ఎక్కడైనా మన పని చేసేది యజమాని దగ్గర, అక్కడ అహంకారాన్ని ప్రవర్తిస్తే ఉంటుందా? ఉద్యోగం ఉంటుందా? పని ఉంటుందా? ఉండదు. మన ఒక ఆయన చెప్తున్నాడు, వచ్చి పెయింట్ పనికి పోతాడు. పెయింట్ పనికి పోయి ఆయన మేస్త్రి దగ్గర ఎదురు చెప్పాడంట. అప్పటి నుంచి పిలవట్లేదంట ఆ మేస్త్రి. ఎందుకు పిలవట్లేదు? నువ్వు వాళ్ళ దగ్గర తగ్గించుకొని ఉంటే యజమానుడు దగ్గర, యజమానుడు ఏదైనా చేస్తాడు. యజమానుడు ఏదైనా చేయాలంటే నువ్వు యజమాని దగ్గర తగ్గించుకొని ఉండాలా, గర్వంగా ప్రవర్తించకూడదు. వాడు నీకు జీతంతో పాటు ఇంకొంచెం కూడా నువ్వు తగ్గించుకొని ఉంటే, నువ్వు ఏదైతే చూపిస్తే. ఇక్కడ లోకస్తులైన ఈ యొక్క మనుషులు ఎదుటి ఎలాగుంటే, మనల్ని పుట్టించిన వాడు, మనల్ని సృజించిన వాడు, మనకు సహాయం చేస్తున్నవాడు, మనకు తోడైంటున్నవాడు, దేవుని దగ్గర మనం ఇంకా తగ్గించుకో ఉండాలి, ఎంత లోబడాలి. అదే 4వ అధ్యాయం 6వ వచనం కాకుండా 7వ వచనంలో అంటాడు, మీరు దేవునికి లోబడి ఉన్నప్పుడు, అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు అన్నాడు. మీరు దేవునికి లోబడి ఉంటే చాలు, అపవాది కూడా మీ వద్ద నిలవలేడు. దేవుని ఎదురు తగ్గించుకుంటే చాలు, మన ఎదురు ఏ యొక్క శత్రువు క్రియ కూడా దేవుడు జరగనివ్వడు. అంతం చేస్తాడు. మొట్టమొదటి మాట, దేవుడు నిన్ను నన్ను ఉపయోగించుకోవాలంటే, దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలంటే తగ్గింపు అనేది చాలా అవసరం. అహంకారంతో గర్వంతో దేవుని సేవ చేసావంటే ఆ సేవ ఎక్కువ కాలం నిలవదు. తగ్గించుకొని ఉండాలి, దేవుని తగ్గించుకొని ఉండాలా, సంఘ పెద్దలకు తగ్గించుకొని ఉండాలా, దైవజనులకు తగ్గించుకొని ఉండాలా. తగ్గింపు అనేది నీ జీవితంలో లేకపోతే అదే నీకు ఏమంటారు, నాశనం ముందు గర్వం నడుస్తుంది అని చెప్పాడు. ఆ గర్వంగా ఉంటే మన నాశనమే, మనకు దిక్కు. నాశనం అయిపోతావు, జీవితం అల్లకొల్లాలం అయిపోద్ది. తగ్గించుకొని ఉండాలి, తగ్గింపు నేర్చుకోవాలి మన జీవితాల్లో. అది మొట్టమొదటి. వినయము గల వారిని దేవుడు వాడుకుంటాడు, వినయము గల వారిని దేవుడు ఉపయోగించుకుంటాడు. రెండోది చూద్దాం, చూడండి. రెండోది ఏమన్నాడు? 2 కొరింథీ 12:9 చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:9 త్వరగా చదవండి, టైం అయిపోయింది. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది. నా కృప నీకు చాలును, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమవుతున్నది. దేవుడు ఎవరిని వాడుకుంటాడు తెలుసు? రెండవది, ఎవడు బలహీనుడో దేవుడు వాడిని ఎన్నుకుంటాడు. బలవంతులు దేవుడు ఎన్నుకోడు, బలహీనుల్నే. ఆడి రూపం అందంలో చాలా అందంగా ఉండే వాళ్ళు ఉన్నారు. దావీదు అందులో చాలా అందమైన వారు, చాలా ఎత్తైన వారు, చాలా బలిష్ఠులుగా ఉన్నవారు కూడా ఉన్నారు. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంట? ఆ బలహీనమైన చిన్నవాడిని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. బలహీనమైన వాడిని ఎన్నుకుంటాడు దేవుడు. ఎలాగంటాడు తెలుసా? నా కృప నీకు చాలును. ఎలాగ చాలును? నా బలహీనత ఏందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఎవడైతే బలహీనుడు ఉన్నాడో అటువంటి వారికి దేవుడు శక్తినిచ్చి బలమునిచ్చి వారిని బలవంతులుగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎంత బలవంతులుగా చేస్తాడు తెలుసా? అది సింహమైన ఎలుగుబంటి అయినా సరే దాన్ని చంపేయగల గొప్ప బలాన్ని దేవుడు మనకు అందజేస్తాడు. అది ఎటువంటి శత్రువు అయినా సరే దాన్ని చంపగలిగిన, దాన్ని అర్థం చేయగలిగిన శక్తి నీలో నాలో దేవుడు ఉంచుతాడు. మన బలహీనమైతే, ప్రభువా నాకు ఏమీ లేదయ్యా, మోషే అంటాడు కదా, నేను 100 మంది నత్తివాడిని ప్రభా, 100 మంది ఏమి గలవాడిని, నన్ను ఎట్లా వాడుకుంటావు అయ్యా? ఆ ఇజ్రాయేల్కి రాజు అంటున్నావు, ఆ ఇజ్రాయేల్ నడిపించట్లో నేను నాయకుడిని అంటున్నావు, నన్ను రాజు అంటున్నావు, నేను ఎట్లా ఉండేది? నేను ఒక నత్తివాడిని, పొరగెత్తుకు వెళ్ళి నేను ఎలా మాట్లాడేది అంటే, దేవుడు అన్నాడు, ఎక్కడైతే నీ బలహీనత ఉందో, ఎక్కడుంది ఆయన బలహీనత? ఆయన నోట్లో, ఆ నోటికి నేను తోడే ఉంటాను. హల్లెలూయా. అదే మాట తీసుకొని వస్తాను ఇక్కడ. నా కృప నీకు చాలును. ఎక్కడైతే బలహీనత అయిందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఆయన శక్తి మన బలహీనతలో ఉంటే బలహీనుడు కూడా బలవంతుడిగా తీర్చబడతాడు. హల్లెలూయా. మోషే బలహీనుడే, నత్తివాడే, 100 మంది గలవాడే, కానీ 30 లక్షల మంది జనాంగాన్ని నడిపించగలిగిన శక్తిమంతుడిగా తిరిగి లేచాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు బలహీనతలో ఆవిడకు తోడైనాడు. దేవుడు బలహీనుడైన మోషేకు తోడైనాడు. పక్కవాడితో కూడా నత్తిగా మాట్లాడేవాడు,
ఇప్పుడు రాజు యుద్ధకే వెళ్ళి రాజుతో సవాలు విసిరే అంత గొప్పగా మాట్లాడుతున్నాడు. దానికి కారణము వెనకాలు ఆ బలహీనత ఎందే కలిగి ఉన్న దేవుని శక్తి అలాగే నడిపించింది. ఈరోజు దేవుడు ఎలాంటి వాడినైనా దేవుడు వాడుకుంటాడు. అయితే రెండో విషయము, దేవుడు బలహీనులను దేవుడు వాడుకుంటాడు అన్నాడు. బలవంతులు సిగ్గుపరచడానికి బలహీనులను అని ఎన్నుకుంటాడంట. జ్ఞానులను సిగ్గుపరచడానికి తెలివి లేని వాడిని ఆయన ఎన్నుకుంటాడు. ధనవంతులు సిగ్గుపరచడానికి పేదవాడిని ఆయన ఎన్నుకొని పేదవాడి చేత దేవుడు వాడుకుంటాడు. అందుకని రెండవది ఏంటో తెలుసా, దేవుడు బలహీనులు వాడుకుంటాడు. నాకేం లేదా, ఏ తలాంతులు లేవు, వాక్యం చెప్పలేను, పాడబడలేదు, ఏం లేదు, నువ్వు ఏం చేయబడలేదు. దేవుని చేతుల్లో నీ జీవితం సమర్పించి దేవుడే వాడుకుంటాడు. హల్లెలూయా. గొప్ప వాడిని వాడుకోవట్లేదు దేవుడు. మీరు చూస్తే సేవకులందరూ కూడా గొప్ప చదువులు చదువుకొని వాక్యాన్ని ప్రకటించేవారు ఏం కాదు. చదువు లేని వారు కూడా, ముందు చదువు లేదు కానీ ఇప్పుడు వాక్యం కూడా చదవగలిగిన వారుగా ఉన్నారు. కారణం ఏంటి తెలుసా, దేవుడు అంతగా వాడుకుంటున్నాడు. బలహీనులే చదువు విషయంలో, బైబిల్ కూడా చదవలేని వారే. కానీ ఈరోజు చెప్తున్నాను, కొన్ని భయంకరంగా గొప్ప సేవకులు ఇప్పుడు అందరూ చదువులేని వారే. కానీ వారు ఇప్పుడు ఎట్లాగా భయంకరంగా సేవ చేస్తున్నారు, దేవుని కొరకు బహుగా వాడబడుతున్నారు అంటే కారణము వెనకాల వారికి తోడై ఉన్న దేవుని శక్తి ఆ బలహీనతలో కూడా బలంగా వారిని తయారు చేస్తుంది. హల్లెలూయా. సో అందుకని దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనకు ఉండాల్సింది గొప్ప బంగ్లా ఉండాలా, మంచి సంఘం ఉండాలా, లేకపోతే మంచిగా మాటకారై ఉండాలా, పాడబడేవాడు ఉండాలా, మంచి వాయిద్యాలు వాయించే తలాంతులు ఉండాలా, మంచి స్వరం ఉండాలా. కాదు, నువ్వు బలహీనుడివే అయితే ఆ బలహీనతలో దేవునికి నువ్వు సమర్పించుకోగలిగితే ఆ బలహీనతల నుంచి దేవుడు నీకు బలం ఇచ్చి బహుగా నేను వాడుకుంటాడు. అందరం అదే లెక్క, అందరం అదే లెక్క. బలహీనులమే కానీ దేవుడు వాడుకుంటున్నాడు కాబట్టి బలవంతులు. బలహీనులమే దేవుడికి నిలబట్టుకుంటున్నాడు కాబట్టి దాని శక్తినిచ్చి బలవంతులుగా మారుతున్నాం. ఆ గొప్పతనం మాది కాదు, మాకు తోడై ఉన్న దేవుని శక్తిది. హల్లెలూయా. మేము ఏదో గొప్పవారంగా, సేవకులు ఏదో గొప్పవారంగా, దేవుడు వాడుకుంటున్నాడు, దేవుడు నిలబెట్టుకుంటాడు. అయితే ఎవరెవరిని దేవుడు వాడుకుంటాడంటే రెండవదిగా చెప్పాను, దేవుడు బలహీనులను దేవుడు వాడుకుంటాడు. ఇంకోటి కూడా చదవండి, మోషేని గురించి చెప్తాడు. నిర్గమాకాండం 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. నిర్గమాకాండం 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. దాసులతో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పడిని కాదు, నేను నోటి మందిని నాలుక మందిని తెరవాడనని యెహోవాతో చెప్పగా. సరే, మోషే ఏం చెప్తున్నాడు దేవుడికి, ప్రభువా నేను మాటకారిని కాదయ్యా. కొందరు మాటలు ఉంటాయి తేనె గుచ్చినట్టు ఉంటాయి కదా. ఆ మాటలన్నీ వెనకాల భావం ఏంటంటే మనకి నాశనానికే కోరుకుంటాం. ఆ మోషే అంటున్నాడు, అయ్యా నేను మాటకారిని కాదు, వెళ్ళి ఫరోకి తేనె పూసిన మాటలు చెప్పేస్తే ఫరో వినేయడానికి నాకు నడుతుంది. నేను నోటి మంది గలవాడిని, నాకు మాటలు సరిగ్గా రావు, అందులో నేను భయస్తుడిని, అందులో నేను అమాయకత్వంలో ఉన్నవాడిని, నేను ఫరోకి మాట్లాడాలంటే నా వల్ల కాదు. అందుకని అన్నాడు మోషే, నువ్వు వెళ్ళు, నీ నోటికి నేను తోడై ఉంటాను. ఎక్కడైతే బలహీనత ఉందో అతనిలో, ఆ బలహీనతలో దేవుడు అతని శక్తిని చెప్తున్నాడు. అది రెండో విషయం. మూడో విషయాన్ని కొంచెం త్వరగా ముందు చదువుకున్నాం, సమయం అయిపోతుంది. మూడో విషయం ఏంటంటే లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనం. నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలో నమ్మకముగా ఉండను, మిక్కిలి కొంచెంలోనే అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలో అన్యాయంగా ఉండను. కాబట్టి మీరు అన్యాయమును ఈ విషయంలోనే నమ్మకముగా ఉండడం ఎవరు మీ విషయం నుంచి. చాలుమా, రెండో విషయం ఏం మాట్లాడుతున్నాం, దేవుడు బలహీనులను దేవుడు వాడుకుంటాడు. మన బలహీనతలు దేవునికి అడ్డంకి రావు, మన బలహీనతలోనే దేవుని యొక్క కార్యాలు, దేవుని పని ప్రత్యక్షం అవుతాయి. రెండో విషయం. మూడో విషయం ఏంటంటే దేవుడు నమ్మకమైన వారిని దేవుడు వాడుకుంటాడు. నమ్మకమైన వారిని ఇప్పుడు చదివితే లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనం అంటాడు, కొంచెంలో ఎవడైతే నమ్మకంగా ఉంటాడో ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. మనం కొంచెంలో నమ్మకంగా ఉండాలా. దేవుడు నీకు ఇచ్చే జీవితంలో నమ్మకంగా ఉంటే, కుటుంబంలో నమ్మకంగా ఉంటే, ఉద్యోగంలో నమ్మకంగా ఉంటే, దేవుడు తన పనిలో కూడా నమ్మకంగా ఉంటాడని దేవుడు వాడుకుంటాడు. మూడవదిగా దేవుడు నమ్మకమైన వారిని దేవుడు వాడుకుంటాడు. దావీదు తన గొర్రెల మంద విషయంలో, తన తండ్రి గొర్రెల మంద విషయంలో నమ్మకంగా ఉన్నాడు.
ప్రతిరోజు వెళ్ళి గొర్రెను మందను కాస్తుండేవాడు, మందకి ఆహారం పెట్టేవాడు, మందకి నీళ్ళు ఇచ్చేవాడు, మందని వెళ్ళి తీసుకుని వెళ్ళి కాచుకొని కాపరుగా ఉండి మళ్ళీ తీసుకొని వచ్చేవాడు నమ్మకంగా. ఆ కొద్ది మంద విషయంలో ఆ దావీదు నమ్మకంగా ఉన్నాడు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ దావీదుని కాస్త ఇజ్రాయేల్ దేశానికి, ఎక్కడికంట, ఒక దేశానికి రాజుగా, కొన్ని లక్షల మందికి రాజుగా నియమించేశాడు. కారణం ఏంటో తెలుసా? అంత గొప్ప స్థానంలో దావీదుకి ఏం అర్హత ఉంది? ఆయనకి ఏమీ రాదు కదా, అతను చిన్నవాడు కదా, 17 సంవత్సరాల వయసులో పోయి గొలియాతుతో పోరాడిన వాడు కదా. అంత చిన్నవాడికి ఏం అర్హత ఉంది? దేవుడు అర్హతను చూడాల. ఏం చూశాడు తెలుసా? నమ్మకత్వాన్ని చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నమ్మకత్వాన్ని చూస్తాడు. ఈ కొద్ది మందికి నేను నమ్మకంగా వాక్యాన్ని ప్రకటిస్తే రేపు రాబోయే దినాలు అనేక మంది దేవుడు నాకు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? కారణం ఏంటి? నమ్మకత్వం. హల్లెలూయా. రేపు సంఘం అభివృద్ధి చెందితే దానికి కారణం ఏంటో తెలుసా? చిన్న వాటిలో నమ్మకంగా ఉన్నాం మనం. ఈ చిన్న వాళ్ళకి 10 మంది కింద వాక్యం చెప్పి, ఒకప్పుడు నా విధానం ఏంటో తెలుసా? మైక్ లేకపోతే పాడబడే ఉంటారు. ఈరోజు నిలబడి చెప్తున్నా, దేవుని ఆరాధించాలి, ఆరాధించకుండా పోకూడదని మనసు ఒప్పుకున్నా. మైకులు దేవుని ఆరాధన ఆపకూడదు, దేవుని ఆరాధనకి అడ్డకు రాకూడదు. ఏది కూడా దేవుని ఆరాధించేదానికి అడ్డకు రాకూడదు, నువ్వు రానియకూడదు. దేవుని విషయంలో నమ్మకంగా ఉండాలి. నేను ఇప్పుడే అనుకుంటాను, నేను మొన్న కూడా చెప్తాను. బైక్లో వచ్చి సేవ చేస్తాం కొన్ని మాసం ముందు, కారులో వచ్చి సేవలు చేస్తున్నాం. ఈరోజు బెంగళూరు నుంచి వచ్చి సేవ చేస్తున్నాను ఇక్కడ నేను. హల్లెలూయా. దేవుని సేవలో నమ్మకత్వం ఉండాలి. రాకపోతే ఏం కాదు, ఎవరినొకటి వస్తాడు నడిపించుకుంటాడు. కానీ దేవుని విషయంలో నమ్మకంగా నేను లేకపోతే రేపు దేవుడు నన్ను వాడుకోడు. నేను కాకపోతే ఇంకొకటి వాడుకుంటాడు దేవుడు. నేను ఆయన విషయంలో నమ్మకత్వం చూపించలేకపోతే అవ్వదు, నా జీవితం అవ్వదు, నా సేవ అవ్వదు. అందుకని నమ్మకత్వం చాలా ప్రాముఖ్యమైనది. అది బస్సులో వస్తా వాక్యాన్ని ప్రిపేర్ అయ్యి మీకు వాక్యం అందించాలని సిద్ధపడుతూ ఆ ఆరాధనలు ఏకీపిస్తూ ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఆరాధనలు ఏకీపిస్తూ ఎక్కడ నేను వచ్చి గంతులు వేస్తాను భయం వేసింది నాకు అని కొన్ని విషయాల్లో కొన్ని కంట్రోల్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చి ఉదయం 4 గంటలకు వచ్చి 4 గంటల నుంచి మళ్ళీ ప్రార్థనలో మళ్ళీ వాక్యాన్ని సిద్ధపడి మళ్ళీ ఇప్పటికి వచ్చి ఇంత ప్రయాసపడుతున్నాం అంటే దేవుడు చూస్తుంది ఒకటే, ఎట్లా వెళ్తున్నాం అంటే వస్తున్నాం అని కాదు, దేవుడు నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. 350 కిలోమీటర్లు 450 కిలోమీటర్ల నుంచి వచ్చి ప్రయాణం చేస్తామంటే ఆషామాషా కాదు మీ వాక్యం అందించే దేవుడు. ఈ వాక్యం ఊరికనే రావట్లేదండి. నేను మళ్ళీ చెప్తున్నా, కొండ బిడ్డలకి వాక్యం ఊరికనే రావట్లేదు, ఎంతో ప్రయాసం ఉంది, దేవుడి చిత్తం ఉంది. ఈ మాటలు మీకు అందించేయాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు మీ అందరిని కూడా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అయితే ఏముండాలి? 3వ విషయం అంటే నమ్మకంగా ఉండాలి. సంఘంలో నమ్మకంగా ఉండాలి. సంఘంలో ఒక పని తీసుకున్నామంటే, ఒక పని చేస్తున్నామంటే దాని విషయంలో కడ వరకు కూడా నమ్మకంగా ఉండాలి. నమ్మకత్వం లేకపోతే మన జీవితాలు, నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు. దావీదు చిన్న మందిలో నమ్మకత్వం కలిగి ఉన్నాడు కాబట్టి గొప్ప రాజుగా ఉండడానికి, అనేక లక్షల మందిని నాయకుడిగా ఉండడానికి, వాటిని అప్పటి నుంచి కూడా ఆ గొర్రెల మందను కాదు, ఇప్పుడు దేవుని ప్రజలైన దేవుని మందను కాయడానికి దేవుడు అనుగ్రహం చూపించాడు, దేవుడు కృప చూపించాడు. నేను అంటాను, మీ నమ్మకత్వంలోనే మీ నిజమైన ఆశీర్వాదం దాగుంది. హల్లెలూయా. మీ నమ్మకత్వంలో నిజమైన దీవెన దాగుంది. అందుకే అన్నాడు మూడో విషయము, మీరు కొంచెంలో నమ్మకం ఉంటే 16వ అధ్యాయం 10వ వచనంలో లోకాసువార్తలో మీరు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. దావీదు దానికి ఇంచుమించు నాకు తెలిసి దావీదు గొర్రెల కాయడలు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రాజుగా ఉండడానికి దేవుడు కృప చూపించాడు. 4వ విషయానికి వద్దాం. అది మూడో విషయము 4వ విషయానికి వద్దాం. దేవుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. నాలుగో విషయం ఏంటంటే, దేవుడు సిద్ధపడిన వారిని దేవుడు ఎన్నుకుంటాడు, దేవుడు వాడుకుంటాడు. ఎలా సిద్ధపడాలా? నేను దేవుని సేవ చేస్తాను అని నీకు ఉండాలా, నీకు మనసులో పుట్టాలా. నేను దేవుని సేవ చేయాలా అని నీలో పుట్టాలా. నేను దేవుని పని చేయాలా అని ఆసక్తి నువ్వు చూపించాలా. అప్పుడు దేవుడు వాడుకుంటాడు. ఏమన్నాడు అక్కడ? నా నిమిత్తము నిలిచిండు వాడు ఎవడో
అని ఎత్తుతున్నాడు దేవుడు. ఎవడు నా కొరకు నిలబడేవాడు ఎవడున్నాడు? ఈ కొండగుండ గ్రామంలో నా కొరకు నిలబడేవాడు ఎవడున్నాడు? దేవుని సేవలో కొనసాగేవాడు ఎవడున్నాడు? దేవుని పరిచయంలో వాడబడు, దేవుని సంఘంలో నాటుబడు, పాల్గొనేవాడు ఎవడున్నాడు అని దేవుడు చూస్తున్నప్పుడు నీవు నేను చెప్పగలగాలి. ఏమని తెలుసా? దేవా నేనున్నానయ్యా అని చెప్పగలగా. హల్లెలూయా. ఏమన్నాడు యెషయా అక్కడ? చదువునాయన. చాలా నేనున్నానయ్యా, నేనున్నాను ప్రభా నీ చేత వాడబడడానికి, నేనున్నాను ప్రభా నేను సిద్ధపడి ఉన్నాను, నువ్వు ఎక్కడికి నడిపిస్తావో నడిపించు. ఐఎమ్ రెడీ టు గో, ఐఎమ్ రెడీ టు బీ యువర్ డిసైపుల్. నీవు ఏర్పరచుకున్నా, నువ్వు సిద్ధపరిచిన ఒక శిష్యుడుగానో ఒక బిడ్డగానో నేనున్నాను, నన్ను పంపించు. యెషయా అన్నాడంట, ఎవరున్నారు దేవుడు అంటే? ఎవరున్నారు నా చేత వాడబడ్డానికి? ఎవరున్నారు నా నిమిత్తం సేవ చేయడానికి? ఎవరున్నారు ఈ గ్రామంలో సువార్త ప్రకటించడానికంటే? ఒకవేళ అప్పుడు మన విషయంలో నుంచి మన దగ్గర నుంచి రావాల్సిన సమాధానం ఏంటో తెలుసా? అయ్యా నేనున్నానయ్యా, నేను నిలబడతానయ్యా నీకు సాక్షిగా, నేనున్నాను ప్రభా, నువ్వు నిలబడగలగల. 4వ విషయం ఏంటంటే దేవుని పని కొరకై దేవుని చేత వాడబడ్డానికి నువ్వు సిద్ధముగా ఉండాలి, నువ్వు ఆశ కలిగి ఉండాలి, నువ్వు ఆసక్తి చూపించాలి. అందుకని అన్నాడు యెషయా అన్నాడు, నేనున్నాను ప్రభా అని ఎవరైతే చెప్పగలరా ఈరోజు దేవుడు అటువంటి వారిని బహుగా వాడు. అందుకని ఇంకో మాట కూడా చదివిస్తాను చూడండి. మరొక మాట కూడా ఇంకా ఉంటుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనం చదవండి. సమూహములను చూసి వారు కాపరిలో గొర్రెల వలె విసిగి కదలినందున వారి మీద కనికరపడి కోత విస్తారమే కాదు పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని. చాలు ఆయన ఏమన్నాడు అక్కడ? కోత ఏమో విస్తారంగా ఉంది, కానీ పనివారు, ఈ పనివారు కొద్దిమంది ఉన్నారు. కోత బయట కొండగంట గ్రామంలో ఇంకా రక్షింపబడిన వారు, పడవలసిన వారు ఇంకా భయంకరంగా ఉన్నారు. ఇది 1% ఇంకా 99% ఉన్నారు. ఆ 99%కి ఈ పనివారు కావాలి, ఇక్కడ చేరవలసిన ఈ పనివారు కావాలి. మీరేం చేయాలి? దేవుని కొరకు నిలబడాలి, దేవుడు వాడుకునేటట్లు మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడు ఆ కోత, మిగిలిన ఆ కోత అంతా కూడా, విస్తారమైన కోత అంతా కూడా దేవుడు బహుగా పనివాడుగా నిన్నొచ్చి ఆ కోత అంతా కోయబడ్డానికి, ఆ యొక్క కోత అంతా కూడా దేవుని కొరకే నిలబడ్డానికి గొప్ప సహాయకరంగా దేవుడు నిలబడ్డాడు. 4వ విషయము దేవుని కొరకు దేవుడు వాడుకునేలాగున మనం సిద్ధపడాలా, దేవునికి మనం సమర్పించుకోవాలి. 5వ విషయం చూద్దాం. 5వ విషయంలో ఏమన్నాడు? ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. చూడండి, 1 కొరింథీ 1:27 చదువున్నాం. దేవుని ఎదుట అత్యంతకున్నట్లు జ్ఞానంలోని సిగ్గుపరచుకొని లోకంలో నుండి వెలువారిని దేవుని ఏర్పరచుకొని. చాలు నాయన. జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములోని వెర్రివారిని దేవుడు మాట్లాడుకున్నాం. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని, ఏ జ్ఞానం లేని వారిని, ఏం తెలియని వారిని దేవుడు వాడుకుంటాడు. ధనవంతులను సిగ్గుపరచడానికి పేదవారిని దేవుడు వాడుకుంటాడు. జ్ఞానాలను సిగ్గుపరచడానికి దేవుడు ఘనహీనమైన వారిని దేవుడు వాడుకుంటాడు. గనులను సిగ్గుపరచడానికి దేవుడు ఘనహీనమైన వాడుకుంటాడు. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనమైన వాడిని ఎన్నుకుంటాడు. ఆయన టోటలీ ఆపోజిట్. ఆయన ఆ విషయంలో అంటాడు, సాధారణమైన మనుషుల్ని అసాధారణ కార్యాలు చేయడానికి వాడుకుంటాడు. ఆయన ఏంటంట? సాధారణమైన మనుషులు, నార్మల్ మనుషులు, మామూలు మనుషులు అన్నమాట. కానీ ఆయన కొరకు, ఆయన నిమిత్తము, ఆయన బట్టి గొప్ప అసాధారణ కార్యాలు, అసాధ్యమైన పనులు చేయడానికి ఆయన మనల్ని వాడుకుంటాడని చెప్పాడు. ఆయన ఇంకో విషయం ఏం చెప్పాడు? ఆ పేతురు దానికి ఉదాహరణ. ఒక చేపలు పట్టు వ్యక్తి, ఒక మత్స్యకారుడు. చేపలు అప్పటి వరకు కూడా చేపలు పట్టు జాలరుగా ఉంటే దేవుడు మనుషులు పట్టు జాలరుగా మార్చేశాడు. నార్మల్ వ్యక్తి పేతురు కదా, చేపలు పట్టుకునేవాడిని మనం లెక్క కూడా చేయం. కానీ దేవుడు ఆయన వాడుకుంటే విధానం ఎట్లుంటుందో చూపించాడు. ఆయన మాట చెప్తూ 3,000 మంది బాప్తీసం తీసుకున్నారు. ఆయన ప్రకటన చేస్తే మిగతా విషయంలో 4,000 మంది బాప్తీసం తీసుకున్నారు. అంత గొప్పవాడుగా, గొప్ప అసాధ్యమైన కార్యాలు చేయగలిగించిన దేవుడు నార్మల్ వ్యక్తులు కాడ, సాధారణమైన వ్యక్తులు కాడ దేవుడు గొప్ప అసాధ్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడు. అందుకనే దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనలో ఉండవలసిన వాటి ఏమంటే, ఫస్ట్ మనలో విధేయత, వినయం కావాలి. ఏం కావాలి? మనలో
విధేయత, వినయం, తగ్గించుకోవడం, దేవునికి లోబడ్డం కావాలా. రెండోది, దేవుడు ఒకవేళ బలహీనులు మనం తెలిస్తే ఆ బలహీనులు కూడా దేవుడు వాడుకుంటారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడోది, నమ్మకమైన వాడిని దేవుడు వాడుకుంటాడు. నమ్మకంగా ఉంటే మన జీవితాలు దేవుడు బహుగా వాళ్ళు వాడుకుంటాడు. నాలుగోది, దేవుడు సిద్ధపడిన వారిని దేవుడు వాడుకుంటాడు. ఐదవది ఏంటో తెలుసా, ఇలాంటి సాధారణమైన వ్యక్తుల్ని అసాధారణ కార్యాలు చేయడానికి, అద్భుత కార్యాలు చేయడానికి, ఆశ్చర్య కార్యాలు చేయడానికి దేవుడు బహుగా నిలబెట్టాడు. మన సామర్థ్యాన్ని బట్టి కాదు, కానీ దేవుని హస్తపు నీడలోకి మనం వెళ్ళగలిగితే, దేవుని చేతిలోకి మనం వెళ్ళగలిగితే దేవుడు మలుస్తాడు, దేవుడు ఒక రూపులోకి తీసుకొని వస్తాడు. దేవుడు బలమైన పాత్రగా దేవుడు మనం వాడుతాడు. హల్లెలూయా. కుమ్మరి చేతిలో ఒక మట్టి పెడితే అది గొప్ప పాత్ర ఉన్నట్లు, గొప్ప కుండ వంటి ఒక రూపం వచ్చినట్లుగా అది మారుతా అంటే దాని తర్వాత అది ఎంతో మందికి నీళ్ళు ఇచ్చేదానిలాగా అది ఉపయోగపడుతుంది. దేవుని చేతుల్లో మనం లేదనుకో, దేవుని చేతుల్లోకి మనం వెళ్ళలేదనుకో, ఆ మట్టి మట్టిగానే ఉంటుంది, ఆ బంక మట్టి మట్టిగానే ఉంటుంది. కానీ ఒక చేతుల్లోకి వెళ్ళినప్పుడు ఆయన ఒక రూపంలో తీసుకొని వస్తాం, అది ఒక పాత్రగా తీసుకొని వస్తాం. కాల్చబడతాం, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, బాధ కలుగుతుంది, గాయం అవుతుంది. కానీ ఒక రూపంలోకి వచ్చిన తర్వాత బహుమందికి వాడబడగలిగిన గొప్ప పాత్రగా ఆయన మనం వాడుకుంటాం. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు, దేవుడు వాడుకోగలిగిన సమర్థుడు. నీవు నేను సమర్పించుకోవాలంటే, నీవు నేను అప్పచెప్పుకోవాలంటే ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. దేవుడితో మాటలు దీవించుకోవాలి.